బహుజన భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఇమడగలుగుతారా? బహుజన సమాజ్ పార్టీ రూపాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈ దేశంలో బహుజన సమాజ్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించేటటువంటి సీనియర్ క్యాండిడేట్స్ కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో ఉంటారు. ప్రవీణ్ సార్ కూడా బతకనిపోయారు ఆ రాజకీయాల్లో. ఆయన అమ్ముడు పోతాడు అన్ని తెలుసు అయినా కూడా నువ్వు టికెట్ కేటాయించినావు. పిఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇట్లా చాలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. స్పెసిఫిక్గా మీరు బీజేపీని ఎందుకు చూస్ చేసుకోరు? అంటే బీజేపీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉందని బీజేపీని చూస్ చేసుకుర్రా? అవును. సెంట్రల్లో పవర్లో ఉందని చూస్ చేసుకున్నారు. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, సూటిగా దడబడకుండా సమాధానం చెప్పేసేయాలి. ప్రశాంత్ పార్టీ మారడానికి గల కారణాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని అంటారు. బహుజన పార్టీ నుంచి బయటికి వచ్చినావా లేక బహుజన భావజాలాల నుంచే బయటికి? ఈరోజు మాయావతే బహుజన భావజాలం మొదలుపెట్టింది. ఇక్కడ బీసీ, ఎస్టీ మైనార్టీ వర్గాలు ఓటు పేరుకు మాత్రమే. బీజేపీ పార్టీ నుండి భారీ ఎత్తులో ముడుపులు వచ్చాయి. అందుకే ప్రశాంత్ బీజేపీ బాట వచ్చింది. అని నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ ఉంటాను. నేను కూడా ఎవరిని మోసం చేయను. నేను పెద్ద రాజకీయ నాయకుడు ఏం కాదు. బీజేపీ పార్టీ మా హిందూ దేవుళ్ళను కించపరచకండి అని చెప్తా ఉంది తప్ప ఈ ముస్లిం దేవుళ్ళను మేము కించపరుస్తాం, లేకపోతే క్రిస్టియన్ దేవుళ్ళను మేము కించపరుస్తాం ఎక్కడ మాట్లాడతాం. ఇంతకుముందు ప్రశాంత్ దేవుడు అనేటట్టు కమ్యూనిస్ట్ పార్టీలో, ఇప్పుడు ప్రశాంత్ ముదిరాజ్ అనేట్టు. కేవలం ముదిరాజుల పిలుపుతోనే మీరు బీజేపీలో పోయారు. వాస్తవానికి పెద్ద మనిషి ఇక్కడికి వచ్చి ఎక్కడికి నా ఆఫీస్ దగ్గరకు వచ్చి ఎందుకు మరి అన్న మేడం అందరూ బీజేపీలో మిమ్మల్ని పదవి ఇస్తామని పిలిచారా, పైసలు ఇస్తామని? వాళ్ళు ప్రశాంత్ను బీజేపీలోకి పిలుచుకొని ఏదో ఒక చిన్న పదవి ఇచ్చి సర్ది చెప్తారు. పూర్తిగా ఈ బీజేపీ భావజాలను దానికి పూర్తి విధంగా ఉన్నాం. మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇచ్చిన బీఎస్పీకి మీరు ఏం చేశారు? ఎక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను శాంతు బేరసారా లాగేటాడు అని నీకు అప్పుడు తెలియదు. వాడు మిమ్మల్ని నిలబడి ఒక కూటి ఇట్లా వచ్చింది వేడు బేరసారా లాగా. నేను కూడా బీసీ పార్టీ నేను ఎప్పుడు కామెంట్ చేయదలుచుకోలే. ఇప్పటి వరకు నీ నినాదం జైపీ మంత్రి, ఇప్పుడేముంటుంది? కమ్యూనిస్ట్ విద్యార్థి నాయకుడి దశ నుండి ఒక పార్టీ గుర్తించి మరీ అతనికి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. అదే బహుజన పార్టీ, బహుజన సమాజ్వాదీ పార్టీ గుర్తించి మరీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగింది. షాద్నగర్లో బహుజన పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రశాంత్ ఇప్పుడు బీజేపీ పార్టీలోకి రీసెంట్గా చేంజ్ అవ్వడం జరిగింది. అయితే చాలామందిలో ఉన్న మనసులో ఉన్న ప్రశ్న, ప్రశాంత్ బీఎస్పీని వీడి బీజేపీలోకి ఎందుకు వెళ్ళాడనే ఈ ప్రశ్నపైనే వీటికి సమాధానాలు వెతకడానికి మనం ప్రశాంత్ దగ్గరికి వచ్చాం. హలో ప్రశాంత్. అయితే బహుజన పార్టీ యొక్క భావజాలాలు, కమ్యూనిస్ట్ భావజాలాలు అన్నీ ఒకే విధంగా ఉంటాయి కాబట్టి మీరు బహుజన పార్టీలో ఇమడగలిగారు. అయితే బహుజన భావజాలం వేరు, బీజేపీ భావజాలం వేరు. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఇమడగలుగుతారా? నేను వాస్తవానికి 3 సంవత్సరాలు బహుజన సమాజ్ పార్టీలో ఉండడం జరిగింది. 3 సంవత్సరాల కాలంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు నా పనిని గుర్తించి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే బహుజన సమాజ్ పార్టీని నేను దాదాపు 3 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్నటువంటి క్రమంలో బహుజన సమాజ్ పార్టీ ఎక్కడ కూడా దాన్ని చూసుకుంటే బహుజనుల పార్టీగా కనిపిస్తలేదు. మీరు చూడండి, సెంట్రల్లో కాంచీరాం గారు పీరియడ్ అయిపోయిన తర్వాత మాయావతి గారిని చూడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాయావతి గారు పూర్తిగా దాన్ని రూపాన్నే మార్చేసినటువంటి పరిస్థితి ఉంది. బహుజన సమాజ్ పార్టీ రూపాన్నే మార్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆకాశ్ ఆనంద్ అని చెప్పేసి వాళ్ళ అల్లుని తీసుకొచ్చి కోఆర్డినేటర్గా పెట్టింది, సెంట్రల్ కోఆర్డినేటర్గా పెట్టి ఆయన నా వయసే ఉంటుంది, ఒక 26 సంవత్సరాలు ఉంటుంది. అతనికి ఏం తెలియదు, పార్టీ గురించి ఏం తెలియదు. కానీ వాళ్ళ అల్లుని అంటే వారసత్వ రాజకీయాలని ఈరోజు బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరు ఉండాల్సినటువంటి పార్టీ. ఎంతోమంది సీనియర్స్ ఉన్నారు ఈ దేశంలో. బహుజన సమాజ్ పార్టీ కోసం ప్రాణాలు అర్పించేటటువంటి సీనియర్ క్యాండిడేట్స్ కూడా ఈరోజు బహుజన సమాజ్ పార్టీలో ఉన్నారు. కానీ వాళ్ళని ఎవరిని కూడా గుర్తించకుండా ఈరోజు మాయావతి గారు ఆకాశ్ ఆనందం తీసుకొచ్చి అక్కడ కోఆర్డినేటర్గా పెట్టిన తర్వాత మళ్ళీ ఈయన నిన్న ప్రకటన చేసింది, మేము ఆకాశ్ ఆనంద్ అంత పరిపక్వత చెందలేడు కాబట్టి మేము అతన్ని తీసేస్తున్నాం. అతను తీసేసి మళ్ళీ ఎవరిని పెడుతుందంట? వేరే వాళ్ళని కాదు, అంటే పార్టీ కోసం పనిచేసే వాళ్ళు వేరే వాళ్ళని కాదు, ఎవరిని పెడుతుందంట? మళ్ళీ వాళ్ళ నాయనను, ఆకాశ్ ఆనంద్ వాళ్ళ నాయనను ఆనంద్ గారిని మళ్ళీ
ఆ పదవిలో కేటాయిస్తుంది. అంటే నేను కాకపోతే నా నా మనవడు, నా అల్లుడు, లేకపోతే వీళ్ళే పరిపాలించాలి తప్ప ఇక్కడ బహుజనులు అంటే ఈ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ఈ పార్టీ కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీని నడపడానికి వీల్లేదు. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, కాంశీరామ్ పీరియడ్ నుంచి మాయావతి గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పార్టీ అన్నప్పుడు ఎవరు ఉండాలి? ఒక ఒక 3 సంవత్సరాలు ఎస్సీలు చేస్తే 3 సంవత్సరాలు బీసీలు చేయాలి, 3 సంవత్సరాలు ఎస్టీలు చేయాలి, 3 సంవత్సరాలు మైనార్టీలు చేయాలి, 3 సంవత్సరాలు ఇంకా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు చేయడం వల్ల ఆ పార్టీకి ఒక మంచి గుర్తింపు వస్తుంది. కానీ ఆ రోజు నుంచి అంటే పార్టీ ఏ రోజైతే ఏర్పడ్డదో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాన్ని ఎవరు నడుపుతున్నారు? అక్కడనే కాదు, మీరు చూడండి తెలంగాణ రాష్ట్రంలో కూడా మంద ప్రభాకరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, అంతకుముందు బాలయ్య, వీళ్ళందరూ కూడా అంటే ఒకే వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు పార్టీ నడుపుతూ ఉన్నారు. మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు బహుజనులందరి పార్టీ అంటే ఎట్లా నమ్మాలి మనం? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి వచ్చిన తర్వాత, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఆ పార్టీకి వచ్చిన తర్వాత నిజంగా ఆ రూపురేఖల్ని మార్చే దిశగా పనిచేసిండు. ఎందుకంటే బీసీలకు 70 సీట్లు ఇస్తానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బయటకు వచ్చిన తర్వాత బీసీలకు 70 సీట్లు ఇస్తానని చెప్పినప్పుడు నిజంగా అంటే ఆ పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. ప్రవీణ్ కుమార్ సార్ చేసినటువంటి పీరియడ్లో ఆ పార్టీ మీద ఒక నమ్మకం ఏర్పడ్డది. కానీ ప్రవీణ్ సార్ను కూడా బతకనీయకపోయారు ఆ రాజకీయాల్లో. ప్రవీణ్ సార్ను కూడా ఆ రాజకీయంగా చంపేసింది మాయావతి. ఇంకెక్కడ ఆ పార్టీ మీద మనకు గౌరవం ఉంటుంది? మీరు చూడండి, అంత పనిచేసినటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారు లక్షలాది మంది అంటే ప్రవీణ్ కుమార్ సార్ చెప్తే లక్షలాది మంది ఆ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ పార్టీ కోసం పనిచేసిండ్రు. ఎంతో మంది యువత అసలు నిజంగా అంతకుముందు ఏదో ముసలోళ్ళు ఎవరో ఒకరు అంటే పార్టీ గురించి పూర్తిగా సిద్ధాంతం గురించి తెలిసినటువంటి వాళ్ళు మాత్రమే పనిచేసారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఆ పార్టీని గుర్తించి ఇంతమంది లక్షలాది మంది పనిచేస్తే ఆయనను రాజకీయంగా చంపిన తర్వాత ఆయన నాగర్ పోటీ చేస్తే అసలు నిన్ను ఒకానొక సందర్భంలో నిన్ను వ్యతిరేకించినటువంటి మంద జగన్నాథం ఎవరైతే ఉన్నారో, మంద జగన్నాథం నీ దగ్గరకు వస్తే ఆయనకు టికెట్ కేటాయించడం, ఆయన అమ్ముడు పోతాడని తెలుసు, అన్ని తెలుసు, అయినా కూడా నువ్వు టికెట్ కేటాయించినావు. ఆయన ఏ ఎజెండాతో వచ్చినావు తెలియదా? మంద జగన్నాథం ఏ ఎజెండాతో వచ్చిండు? మల్లు రవిని గెలిపించడం కోసం ఈ ఎస్సీ ఓట్లు ఏవైతే ఉన్నాయో, మాదిగల ఓట్లు ఎవరైతే ఉన్నారో, నాగర్ కర్నూల్లో మాదిగ ఓట్లు చీల్చడానికి మంద జగన్నాథన్ను అక్కడ మాయావతి దగ్గరకు పంపిస్తే నువ్వు టికెట్ ఇచ్చినావు. టికెట్ ఇచ్చి ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఓడగొట్టాలని చూస్తున్నావు. ఆయన అమ్ముడు పోయిండు నయం. ఇంకా నామినేషన్ వేయకముందే అమ్ముడు పోయి ఇచ్చినటువంటి బీఫామ్ను ఫెయిల్యూర్ చేసి సపోర్ట్ కాకుండా కూర్చున్నాడు. రాజకీయంగా సంపుతం అంటే నార్త్ ఇండియా అంటే నీకు గౌరవం లేదు, నీకు ఎవరు గౌరవం లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఐపీఎస్లు అంటే కూడా నీకు గౌరవం లేదు. ఎవడన్నా రాని ఏమన్నా పోని పార్టీ లేవాలన్నా బతకాలన్నా అనేది మాయావతికే లేదు. మాయావతికే ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకేం అవసరం? బీఎస్పీలో పనిచేయడానికి మాకేం అవసరం? అయితే బీఎస్పీని వదిలినప్పుడు మీకు ఎంచుకోవడానికి ప్రతిపక్ష పార్టీలు మస్తున్నాయి. అవును, సిపిఐ అంటే మీరు కూడా సిపిఐని గతంలో వదిలేశారు, సిపిఎం, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇట్లా చాలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. స్పెసిఫిక్గా మీరు బీజేపీని ఎందుకు చూస్తారు? అంటే ఈరోజు చూడండి, ఇక్కడ కాంగ్రెస్ అదేమంటారు టీఆర్ఎస్ మాత్రమే ఉనికిలో ఉన్నాయి. మిగతా ఉన్నాయి కానీ ఉనికిలో లేనటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఉనికిలో ఉన్నటువంటి పార్టీలు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఈరోజు టీఆర్ఎస్ చూడండి 2 సార్లు అధికారంలో ఉన్నది. 2 సార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను పూర్తిగా ఆగం పట్టించింది. మీ అందరికీ తెలుసు. దాని మీద మనం 10 ఏళ్ల పాటు పోరాటం చేసినాం. 10 ఏళ్ల పాటు పోరాటం చేసి ఆ కండు కప్పుకోవాలంటే నేను ఎట్లా కప్పుకుంటా? పోవాలంటే ఎట్లా పోతా? ఈరోజు ఆగమవుతున్నటువంటి పార్టీ అది. దాని ఉనికి కోల్పోతున్నటువంటి క్రమంలో చచ్చిపోయేదాన్ని నేను ఎందుకు మోయాలనుకుంటా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. మనం పేద వర్గాలకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పైన ఫైట్ చేయడానికి ఈరోజు నేను నా జీవిత కాలంలో దాదాపు 14 ఏళ్ళు అవుతా ఉంది నేను రాజకీయంలో అంటే రాజకీయాన్ని అబ్జర్వ్ చేయబట్టి. ఈ 14 ఏళ్ల క్రమంలో నేను చేసినటువంటి పోరాటం పేద వర్గాలకు ఏదైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం పైన పోరాటం చేసినాం. ఈరోజు అధికార పార్టీలో ఉండి మనం ఏం పోరాటం చేస్తాం? కాంగ్రెస్లోకి రావాలనుకుంటే అధికార పార్టీలో ఉండి మనం అధికార పార్టీ మీద ఎట్లా ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది? 100% మోడీ ఈరోజు దేశంలో మీరు చూడండి, దేశం మొత్తంలో యూత్ ఒక 100% యూత్ ఉంటే ఆ 100% యూత్లో 60% ఈరోజు మోడీని చూస్తూ ఉన్నారు, మోడీని ఇష్టపడతా ఉన్నారు, మోడీ నాయకత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఎందుకు పోవద్దు? అయితే ప్రతిపక్షం గురించి మాట్లాడండి. అంటే బీజేపీ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉందని బీజేపీని చూస్ చేసుకుర్రా? అవును. సెంట్రల్లో పవర్లో ఉందని చూస్ చేసుకున్నా? లేదు, ప్రతిపక్షం మీరు అబ్జర్వ్ చేయండి. నేను సిపిఎంలో ఉన్నా, బీఎస్పీలో ఉన్నా, బీజేపీలో ఉన్నా, ఎక్కడ కూడా ప్రతిపక్షంలో ఉందని చూస్ చేసుకున్నా తప్ప సెంట్రల్లో అధికారంలో ఉందో లేకపోతే ఇక్కడ అధికారంలో ఉందని చూస్ చేసుకోవాలి. ఇక్కడ అసలు సెంట్రల్తో నాకేం పని? నాకు అర్థం కాదు. ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళాలంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంటే బీజేపీతో నాకేం అవసరం?
కాంగ్రెస్ పార్టీ సెంటర్ లో అధికారంలో లేదు. ఈడుంది కదా, నాకు కావాల్సింది ఇక్కడ కదా. నేనేం సెంట్రల్ రాజకీయాలు చేస్తలేను కదా, నేను ఇక్కడ స్టేట్ రాజకీయాలు చేస్తున్నా. స్టేట్ రాజకీయంలో ఉంటుంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంటే బీజేపీ సెంట్రల్తో నాకేం సంబంధం? అయితే ముఖ్యమైన విషయాలు కొన్ని, మీరు పార్టీ మారిన తర్వాత నీకు సంబంధించిన కొందరు వ్యక్తులు, నీకు సంబంధించిన కొంతమంది, నీకు నాకు పరిచయం ఉన్న వాళ్ళు, మీ పార్టీ తరపున వ్యక్తులు కొంతమంది నాకు పంపించిన కొన్ని క్వశ్చన్లలో మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా, సూటిగా దడబడకుండా సమాధానం చెప్పేసేయాలి. పార్టీ మారడానికి, ప్రశాంత్ పార్టీ మారడానికి గల కారణాలు కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని అంటారు. రాజకీయం చేయడానికి వచ్చిన 100% రాజకీయ లబ్ధి కోసం. రాజకీయ లబ్ధి కోసం మనం రాజకీయాలు చేయకపోతే ఏం చేయాలంటే? బహుజన పార్టీ నుంచి బయటికి వచ్చినావా లేక బహుజన భావజాలాల నుంచే బయటికి వచ్చాను? నేను అదే చెప్తున్నా, బహుజన సమాజ్ పార్టీ బహుజన భావజాలాన్ని వదిలిపెట్టింది. ఈరోజు మాయావతే బహుజన భావజాలను వదిలిపెట్టింది. ఈరోజు మంద ప్రభాకర్ అదే విధంగా ఈ బీఎస్పీ పార్టీ ఏదో ఉందో అది బహుజన భావజాలను వదిలిపెట్టింది. మీరు చూడండి, 10 సంవత్సరాలుగా ఒకే వర్గానికి నువ్వు రాష్ట్ర అధ్యక్షులు ఇస్తున్నావు. అంటే పవర్ ఉన్న పదవులు ఎవరి చేతిలో ఉన్నాయంటే ఒకే వర్గం చేతిలో ఉన్నాయి. ఇక్కడ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఓన్లీ పేరుకు మాత్రమే, వాళ్ళు స్పీచ్లలో మాత్రమే వాడగలుగుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చినప్పుడే వీళ్ళందరూ గౌరవం దక్కింది. అక్కడ మిగతా సమయంలో ఎక్కడ కూడా ఇక్కడ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీలకు కానీ అక్కడ గౌరవం లేదు. ఓన్లీ వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్ వేరే తన అవసరం లేదు, షాద్నగర్ నియోజకవర్గమే తీసుకుందాం. షాద్నగర్ నియోజకవర్గంలో దాదాపు 10 సంవత్సరాల కోలిగా ఎవరున్నారు అధ్యక్షులుగా? ఎవరైనా బీసీని ఒకవేళ ఆడపదాడుకొని ఎవరైనా తీసుకొచ్చి పెట్టినా కూడా 10 రోజులు లేకపోతే నెల రోజులు 2 నెలలు తప్ప తర్వాత ఉండడు. ఇక ఏదో ఒకటి కుట్ర చేసి అలా తీసి పక్కన పెడతారు. ఈరోజు రాంప్రసాద్ గౌడ్ ఉన్నాడు కదా, అదే బీఎస్పీ పార్టీలో రామప్రసాద్ గౌడ్ ఉన్నాడు కదా, మరి చుక్కలు మచ్చలేని చంద్రుడు కదా, తీసుకొచ్చి అధ్యక్షుని పెట్టు, ఏమవుతుంది? అధ్యక్షుని పెట్టి నడిపేయండి పార్టీని. ఓకే, ఇంకొక విషయం కూడా అడిగారు కొంతమంది. ఒక స్పెషల్ పర్సన్ అడిగిన క్వశ్చన్, బీజేపీ పార్టీ నుండి భారీ ఎత్తులో ముడుపులు వచ్చాయి, అందుకే ప్రశాంత్ బీజేపీ పార్టీ వారు. నేను అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. అయితే నా రాజకీయంగా అంటే నా గురించి పూర్తిగా ఇన్ని సంవత్సరాలు అబ్జర్వ్ చేసిన వాళ్ళకే అర్థమవుతుంది. అమ్ముడు పోయే వ్యక్తిని కాదు. నిజంగా వాళ్ళు ఎవరన్నారో పక్కన పెడితే అది కనుక నిరూపించగలిగితే, నేను నిజంగా అమ్ముడు పోయిండు ప్రశాంత్ అని కనుక ₹1 నా ప్రశాంత్ ఇక్కడ తీసుకున్నాడు అని నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. బీఎస్పీలో కొంతమంది నేను నమ్ముకొని, అంటే బీఎస్పీ అనేది షాద్నగర్కు తక్కువ పరిచయం. నువ్వు వచ్చిన తర్వాత గ్రామాల్లో ప్రోగ్రాంలు చేసినావు, అన్నీ చేసినావు, మస్తు మందిని. అంటే నాకు తెలిసిన విద్యార్థి సంఘం నుంచి బయటకు వచ్చిన చాలా మంది బీఎస్పీలో నేను నమ్ముకొని వచ్చారు. అలాంటి కార్యకర్తల కోసం నువ్వు ఏమైనా చేసినావా? ఇప్పుడు ఏమైనా చేస్తావా? రాజకీయ ఎజెండా ఎట్లా ఉంటుందంటే, ఈరోజు మీరు చూడండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఎవరికి చెప్పకుండా అకస్మాత్తుగా, అంటే ఈరోజు నిన్న నారకల్లో మీటింగ్ పెట్టిండు, ఈరోజు టీఆర్ఎస్లో నేను బీఎస్పీకి రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి ప్రకటన ఇచ్చిండు. ఆ రోజు వరకు ఎవరికి తెలియదు, కళలో అసలు మేము షాకింగ్. ఆయనే అంటే లక్షలాది మంది కార్యకర్తలు ఆయన నమ్ముకున్నటువంటి ఆయనే రాజకీయ ఎజెండా చూసుకున్నాడు. మేము కూడా ఎవరిని మోసం చేయట్లేదు. నేను పెద్ద రాజకీయ నాయకుని ఏం కాదు, కానీ రాజకీయం అవసరం. నేను బతికుండాలంటే, ఇప్పుడు నా వెనకాల నన్ను నమ్ముకొని వచ్చినట్టున్నావు కదా, వాళ్ళందరినీ నేను సేవ్ చేయాలనుకుంటే నేను నిజంగా రాజకీయం చేయాలి. నటన రాజకీయం అవసరం లేదు, అంటే ఎలాంటి ఫలితం లేని రాజకీయం అవసరం లేదు. ఈరోజు బీఎస్పీలో ఉండటం వల్ల ఇంకా 10 ఏళ్ళు కాదు, ఇంకా 20 ఏళ్ళు కాదు, ఇంకా 50 ఏళ్ళైనా నేను ఇటనే ఉంటాను, నువ్వు ఇటనే ఉంటావు. ఆ నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆగమవుతారు. కాబట్టి రాజకీయ ఎజెండా చూస్ చేసుకోవడానికి కారణం ఆ నమ్ముకున్న వాళ్ళ గురించే. అయితే ఇన్ని రోజులుగా ప్రశాంత్ ఒక మాట అంటుండే, ఏమనంటే, నేను కుల మత రాజకీయాలు ఎప్పుడు చేయను, నేను అందరి మనిషిని. మీరు చూడండి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీఎస్పీ పార్టీ కులాల గురించే మాట్లాడుతుంది, టీఆర్ఎస్ పార్టీ కులాల గురించే మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ కులాల గురించే మాట్లాడుతుంది. బీజేపీ నీ కులాల గురించి మాట్లాడినట్టు ఎక్కడన్నా ఉందా? ఇంకోటి, బీజేపీ పార్టీ మా హిందూ దేవుళ్ళను కించపరచకండి అని చెప్తా ఉంది తప్ప, మీ ముస్లిం దేవుళ్ళను మేము కించపరుస్తాం, లేకపోతే మీ క్రిస్టియన్ దేవుళ్ళను మేము కించపరుస్తామని ఎక్కడ మాట్లాడలేదు. ఎక్కడ కూడా క్రిస్టియన్స్ని కానీ ఎక్కడ కానీ ముస్లిమ్స్ని కానీ వ్యతిరేకించలే. వీళ్ళే అంటే మన హిందువులలో ఉన్నటువంటి వాళ్ళే హిందూ దేవుళ్ళను కించపరుస్తుంటే మేము తట్టుకోలేము రాబాయ్, మేము అది భరించలేమని చెప్పేసి మొత్తుకుంటుంది ఎప్పుడు. కానీ వేరే దేవుళ్ళను వాళ్ళు ఎప్పుడు కించపరచలేదు. అట్లా క్రియేట్ చేస్తారు అంతే, ఒక పార్టీని అట్లా క్రియేట్ చేస్తారు. ఈరోజు చూడండి, ఈ దేశంలో ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక వర్గానికి సంబంధించిందే అంటారు. మెజారిటీగా ఈరోజు ముస్లిమ్స్ కానీ ఈరోజు క్రిస్టియన్స్ కానీ ఏ పార్టీ పోటీ చేయాలనుకుంటారు?
కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలను, హిందువులు మెజార్టీగా అంటే వాళ్ళ వాళ్ళ ఎజెండాలను కాపాడేటటువంటి పార్టీలకు ఓటేయాలనుకుంటారు. అట్లా హిందువులు బీజేపీ వైపు చూస్తారు, తప్పేముంది? అయితే ఇంకొక క్వశ్చన్, ప్రశాంత్ అనేటోడు ముదిరాజ్, ఇంతకుముందు ప్రశాంత్ దేవుడు అనేటోడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నాడు, ఇప్పుడు ప్రశాంత్ ముదిరాజ్ అని పెట్టుకున్నాం. కేవలం ముదిరాజుల పిలుపుతోనే మీరు బీజేపీలో పోయారు. ముదిరాజులు పెద్ద మొత్తంలో ఉన్నందుకు బీజేపీలకు మిమ్మల్ని ఆహ్వానించారు. బీజేపీలకు మీరు కేవలం కుల రాజకీయం చేయడానికి మాత్రమే పోయినారని అనుకుంటున్నారు. లేదు, 100% రాను. నేను కుల రాజకీయం చేయాలని అనుకుంటే వాస్తవానికి పెద్ద మనిషి ఇక్కడికి వచ్చిండు, ఇక్కడికి నా ఆఫీస్ దగ్గరకు వచ్చి, అందేబాబన్న గారు ఆఫీస్ దగ్గరకు వచ్చి ఖచ్చితంగా మీరు పార్టీలో జాయిన్ కావాలి, మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి పెద్ద పార్టీలోకి రావడం వల్ల ఎక్కువ మంది యూత్ అదేవిధంగా జనాలు ఉంటారు కాబట్టి మీరు ఏ వయసు అయితే ఇవ్వగలుగుతారో ఆ వయసు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ పార్టీలో జాయిన్ కావాలని చెప్పేసి అందేబాబన్న గారు చెప్పారు. నిజంగానే నాకు కుల రాజకీయం చేయాలని అనుకుంటే నేను ఈటల రాజేంద్ర ఆధ్వర్యంలో జాయిన్ అవుతుంది. ఇప్పుడు అందేబాబు ఆయన టచ్లో ఉన్నాడు, చాలా క్లోజ్గా ఉన్నాడు, పోయి ఈటల రాజేంద్ర దగ్గరికి పోయి ఆయన ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవుతుంది. ఎందుకు మరి అరుణ మేడం ఆధ్వర్యంలో జాయిన్ అయినా? అయితే ఇంకొక కొంతమంది అడిగిన ఒక క్వశ్చన్, ఇది బీజేపీలో మిమ్మల్ని పదవి ఇస్తామని పిలిచారా, పైసలు ఇస్తామని పిలిచారా? వాళ్ళు, నేనేమంటున్నా, డబ్బులు తీసుకున్నని, ₹1 తీసుకున్నని ఎవరైనా నిరూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీ. ఇంకోటి ఏంటంటే పదవి అనేది మన శక్తిని బట్టి ఉంటుంది. వాళ్ళని మనం అడగాల్సిన పని లేదు. మన శక్తి ఎంతవరకు, మన స్టామినా ఎంతవరకు వాళ్ళు యూజ్ చేసుకోవాలనుకుంటే అంతవరకు వాళ్ళు యూజ్ చేసుకునేటప్పుడు ఆ పదవి మనకు అప్పగిస్తారు. నేనే పోయి నాకు ఈ పదవి ఆ పదవి అని అడగాల్సినటువంటి అవసరం లేదు. నా పనిని గుర్తించి వాళ్ళు ఏ పదవి ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే బీఎస్పీలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. బీజేపీలో బీజేపీ తరఫున మాట్లాడడానికి ఎంతమంది ఉన్నా ప్రశాంత్ ముదిరాజ్ గొంతుక పెద్దది కాబట్టి ప్రశాంత్ను బీజేపీలోకి పిలుచుకోరని ఒక ఆయన కామెంట్ చేసిండు. అయితే ఆయన ఒక మాట అడిగాను, ప్రశాంత్ను బీజేపీలోకి పిలుచుకొని ఏదో ఒక చిన్న పదవి ఇచ్చి సర్ది చెప్తారు, దానికి ప్రశాంత్ ఒప్పుకుంటాడా అని అడిగాను. నేనేమంటున్నానంటే ఈ 14 ఏళ్ళ రాజకీయాల్లో లెఫ్ట్ ఆర్గనైజేషను, నీల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను. అంటే పూర్తిగా ఈ బీజేపీ భావజాలానికి ఏదైతే ఉందో దానికి పూర్తిగా విరుద్ధంగా ఉన్నా. ఇన్ని రోజులు నేను సంపాదించుకున్నా స్నేహితులు కానీ, బంధాలు కానీ, నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నా అట్లాంటి వ్యక్తులు నేను సంపాదించుకున్నది ఒక 14 ఏళ్ళుగా నేను సంపాదించుకున్నది అంతా కూడా ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఇక్కడనే. అంటే ఆ భావజాలానికి నేను పూర్తిగా దూరంగా అయినా కాబట్టి, లెఫ్ట్ ఆర్గనైజేషన్కు నీల్ ఆర్గనైజేషన్కు దూరంగా ఉన్నా కాబట్టి, అంటే ఇప్పటిదాకా నేను సంపాదించుకున్నంత వాళ్ళనే కదా, ఆ వ్యక్తులు నేను సంపాదించుకున్నా కాబట్టి వాళ్ళందరికీ నేను దూరం అయినట్టే. నేను ఒక రోజు తీసుకున్నటువంటి నిర్ణయంలో నేను ఒక రోజు ఎంబటే బీజేపీలో జాయిన్ కావడం వల్ల వీళ్ళందరూ నేను కోల్పోయినట్టే. నేను కోల్పోయినా అంటే మిగతాది వీళ్ళందరినీ ఎప్పుడైతే కోల్పోయినో, 14 ఏళ్ళు చేసినటువంటి పోరాటంలో ఈ బంధాలను ఎప్పుడైతే కోల్పోయినో అప్పుడే నేను బీజేపీలో ఒక 1 ఇయర్లో ఇంతకు డబుల్ మందిని సంపాదించుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అట్లాంటి మనుషుల్ని నేను సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అది ఎక్కువ రోజు సమయం పట్టదు. మన కష్టాన్ని, మన శక్తిని బట్టి ఉంటుంది. పదవి కూడా అదే. నువ్వు చిన్న పదవి ఇచ్చినావో పెద్ద పదవి ఇచ్చినా సంబంధం లేదు. అంటే నేను ఇప్పటి వరకు 14 ఏళ్ళ రాజకీయం నేను ముగిస్తున్నా అంటే నేను ఫస్ట్ మళ్ళీ చిన్నోడిని, ఫస్ట్ కాల్స్ రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. 14 ఏళ్ళని నేను పట్టించుకోవట్లేను. ఇప్పుడు నేను పర్టికులర్గా 1వ తరగతి నుంచి చదువుదామని అనుకుంటున్నాను నేను బీజేపీలో. అయితే బీజేపీలో ఇప్పుడు మీరు కార్యకర్తగానే ఉందాం అనుకుంటారా? 100% నేను కింది స్థాయి నుంచే మళ్ళీ అది ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే నేను ఆల్రెడీ నేర్చుకున్న రాజకీయాల్లో నేను ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, రాజకీయాల్లో మనం ఎట్లయితే ఎదుగుతాం అనేది ప్రతిదీ నేను ఈ 14 ఏళ్ళలో నేను నేర్చుకున్నా కాబట్టి దీంట్లో ఎక్కువ సమయం పట్టదు. 1-2 ఇయర్స్లో నేను అంత మనుషుల్ని సంపాదించుకోగలుగుతా, ఆ పదవుల్ని సంపాదించుకోగలుగుతా, నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. పార్టీ పిలిచి మీకు చెప్పు ప్రశాంత్ నీకు ఏ పదవి కావాలని అడిగితే దేనికైనా సిద్ధంగా ఉన్నా. అంటే ఏ పదవి, గ్రామ పదవి, వార్డు మెంబర్ స్థాయి, నువ్వు ఈ శాఖకు మాత్రమే పరిమితం అన్నా అక్కడి నుంచి నేను నా రాజకీయ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే బీఎస్పీలో ఎట్లయితే ఉరుకులాడుకుంటూ మాట్లాడుతున్నావు, బీజేపీలో కూడా అట్లనే ఉంటావు? ఉడుకు తగ్గదండి. ఎందుకంటే మనము ఈరోజు కొత్తగా నేర్చుకున్నది కాదు. చిన్నప్పటి నుంచి మనం ఎట్లుంటాం గట్లే ఉంటాం. అయితే చివరిగా ఒక క్వశ్చన్, మిమ్మల్ని గుర్తించి మీకు టికెట్ ఇచ్చిన బీఎస్పీకి మీరు ఏం చేశారు? నేను కోల్పోయినా, నేను చేసుకొని కాదు, నాకు లాభం రాలే. నాకు టికెట్ రావడం వల్ల నాకు లాభం రాలే, కోల్పోయినా. నిజంగానే ప్రవీణ్ కుమార్ సార్ ఇంకో 10 ఏళ్ళు ఉండింటే అప్పుడు నేనేం చేస్తుంటో చెప్తుంది, బీఎస్పీ పార్టీకి నేనేం చేస్తుంటే అప్పుడు చెప్తుంది. అది జరగలేదు. అది చేద్దాం అనే మూమెంట్లోనే నేను రాజకీయంగా పూర్తి చివరసలు నిలబడ్డా.
అంటే టికెట్ ఇచ్చినందుకు ఏ బీస్ మీట్ లేకుండా చౌరస్తాలో నిలబడ్డా నేను. టికెట్ ఇచ్చినందుకు లాస్ అయినావు తప్పితే బీఎస్పీ నుంచి నీకు ఎలాంటి లాభం లేదు. లాభం ఉంటుండే, 100% ఉంటుండే. ఎప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇదే పార్టీలో ఉండి పార్టీని కనుక నడిపింటే 100% లాభం ఉంటుండే ఆ టికెట్ ఇచ్చిన దానికి. ఒకవేళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొత్త పార్టీ పెడితే మిమ్మల్ని ఆహ్వానిస్తే? మేము ఆల్రెడీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఏ రోజు అయితే రాజీనామా చేసిండో, రాజీనామా చేసిన ఎంబటే తెల్లారే మేమందరం ఆఫీస్ దగ్గరికి వెళ్ళినాం. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత సరే రేపు ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడి మన ముఖ్య కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపియండి, వాళ్ళందరూ అభిప్రాయం తెలుసుకుందాం అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు పిలిచిన తర్వాత మేమందరం కూడా ఆడికి 100 మంది అటెండ్ అయితే 99 మంది ఆయనకి ఇచ్చినటువంటి సలహా ఏంటంటే కొత్త పార్టీ పెట్టండి. అట్లా కూడా బతుకుతుంటాం మేము రాజకీయంగా. ఒకవేళ ఆయన కొత్త పార్టీ పెట్టినా ఆయన పేరు చెప్పుకొని మేము ఇక్కడ రాజకీయంగా ఎదుగుతుంటాం. కానీ అది కూడా సాధ్యం కాలేదు. అప్పుడే ఆయన టీఆర్ఎస్ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆయనకి ఏజ్ లేదు, ఇంకా అంటే ఎక్కువ రోజులు పనిచేసేటటువంటి స్టామినా లేదు కాబట్టి ఆయన అప్పుడే నేను పార్టీ పెట్టదలుచుకోలేదని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నాకనే ఆయన టీఆర్ఎస్లో చేయండి. ఆ తర్వాతనే సొంత ఎజెండాగా మనం ఎట్లా రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో నేను ఈరోజు బీజేపీలోకి వచ్చింది తప్ప నేను ఎక్కడ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ఆయన మమ్మల్ని వదిలేయలేడా పక్కన పెడితే మేము అక్కడ ఎక్కడ కూడా ఆయనను సందిడవలేదు. అయితే బీఎస్పీ అధ్యక్షుడు దొడ్డి సీనన్ అవును, ఆయన రీసెంట్గా కామెంట్ చేసిండు మీరు బీఎస్పీని వదిలినప్పుడు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అవును, ఆయన కామెంట్ చేసిండు. ఏమన్నాడంటే ఎలక్షన్స్ సమయంలో ఈయన బేరసారాలకు తిరిగిండు, అందుకే ప్రజలు ఈయన నమ్మలేరు అని చెప్పేసి మాట్లాడు. సంతోషం. నీకు అప్పుడు తెలియదా ప్రశాంత్ బేరసారాలు ఆడేటోడు అని? నీకు అప్పుడు తెలియదా? తెలిసి ఎందుకు బదలాం చేయలేదు? ఇంకోటి ఏంటంటే నేను బేరసారాలకు తిరిగిన కాబట్టి నాకు ఓట్లు బలేదు. నువ్వు వార్డు మెంబర్ నిలబడ్డావు, నీ ఊళ్ళో ఒక ఓటు ఎట్లా వచ్చింది? వార్డు మెంబర్ నిలబడితే ఒక ఓటు ఎట్లా వచ్చింది? నువ్వేడు బేరసారాలు ఆడినావు? ఒకరిని కామెంట్ చేసినప్పుడు చూడాలి, వెనక ముందు చూడి మాట్లాడాలి. నేను బేరసారాలు తిరిగిన భయ్, నువ్వు బేరసారాలు తిరగలేదు, నీకు ఒక ఓటు ఎట్లా వచ్చింది? వార్డు మెంబర్ నిలబడితే ఒక ఓటు ఎట్లా వచ్చింది అని అడుగుతున్నాను నేను ఇప్పుడు. ఇంకొక విషయం, బీఎస్పీలో మీకు టికెట్ రావడానికి పూర్తి కృషి ఆయననే చేసిండు అని చెప్పి కూడా కొంతమంది. ఆయనే వ్యతిరేకి. బీఎస్పీలో నాకు టికెట్ రావడానికి వ్యతిరేకమే ఆయన, కృషి చేసింది ఆయన కాదు. సరే ఈరోజు వ్యక్తుల్ని నేను విమర్శించదలుచుకోలేదు, ఆయన నన్ను విమర్శిస్తుండు. నేను వాస్తవానికి నేను బీఎస్పీ పార్టీకి గౌరవం ఇస్తున్నా. సరే మనం ఇన్ని రోజులు పనిచేసినాం. నేను ఇంతకుముందు కూడా సిపిఎం పార్టీ మీద నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. సిపిఎం పార్టీలోకి వెళ్ళి బీఎస్పీలోకి వచ్చినప్పుడు సిపిఎం పార్టీ మీద నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు. నేను కూడా బీఎస్పీ పార్టీ నేను ఎప్పుడు కామెంట్ చేయదలుచుకోలే. నేను అట్లనే అనుకుని ఉన్నా. నేను బీజేపీలో జాయిన్ అయినప్పుడు కూడా ఒక్క కామెంట్ కూడా నేను మాట్లాడలే. నాయకత్వ లోపం అంటే నేను కాదురా నాయన, ఈ దేశంలో ఉన్నోళ్ళు, ఈ రాష్ట్రంలో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా బీఎస్పీకి నాయకత్వం లోపం వల్లనే బీఎస్పీ ఎదుగుతలేదని చెప్తున్నారు. ప్రశాంత్ చెప్పిన మాట కాదు అది, దానికి కౌంటర్ ఇచ్చింది కదా దొడ్డి శ్రీనివాసు. అది ప్రశాంత్ చెప్పిన మాట కాదు. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీఎస్పీ పార్టీ మీద ఆ కామెంట్ జరుగుతుంది, నాయకత్వ లోపం వల్లనే బీఎస్పీ ఎదుగుతలేదని. అదేదో నేనే చెప్పినట్టు నా మీద కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడితే ఇక ఆయన నన్ను హైలైట్ చేస్తుండు భయ్, నన్ను హీరోని చేస్తుండు. తప్పేముంది, చేయని. అయితే ఇప్పటి వరకు నీ నినాదం జైపీ అంటే ఇప్పుడేముంటుంది? ఇప్పటి కూడా జైపీ ఉంటుంది, 100% ఉంటుంది. అంటే చాలా మంది బీజేపీ నాయకులు అట్లా అనుకుంటారు. అట్లా అదే అంటున్నా, అది క్రియేట్ చేస్తారు. ఏమని? దళితులకు వ్యతిరేకం బీజేపీ పార్టీ అని, లేకపోతే అంబేద్కర్కి వ్యతిరేకం బీజేపీ పార్టీ అని. మరి దళితులకు వ్యతిరేకం అయితే మందకృష్ణ మాదిగా ఈరోజు బీజేపీ ఎట్లా సపోర్ట్ చేస్తాడు? అయితే మీ నినాదం ఎప్పటికి కూడా జైపీ 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.